హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా కాలక్షేపానికి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా పెట్టున్నాను. అవి మీరు ఒకసారి చెక్ చేసి మీరు విన్నాక మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి, సరేనా? అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి, ఓకేనా? సరేనా? కథ మొదలెడదామా? ఈనాటి కథ కురుమద్దాలి విజయలక్ష్మి గారు రాసిన అమ్మో అమ్మాయిలు 4వ భాగం నా మాటల్లో. కథ మిగతా 3 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. అవి విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి, సరేనా? ఈ కథలో జయచిత్ర గారింట్లోకి వ్యాకరణ, అబ్బులు రెంట్కి వస్తారు కదా. ఆ ఇంటి వాతావరణం, మిగతా కథా కమామిషు ఇలా ముందుకు సాగుతుంది. బాత్రూంలో దెయ్యాలు ఏమైనా ఉన్నాయిరా అబ్బు? లేవే, దేనికి? బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ముఖం మాటలు మారి కొత్త ముఖం వస్తేను. అదే అది అది అదే ఆ పిల్ల చుక్క, ఆహా గీత, పిల్లే. ఒరే సరిగ్గా చెప్పి తగలాడతావా? 4 తెగ్గనోయ్. నన్నన్నా నిన్నిన్ని ఏంట్రా నత్తివాగుడు? ఆడదయ్యం పట్టిన వాళ్ళ కులుకుతున్నావు. ఏమొచ్చింది? ఏం జరిగింది? ఏమైంది అని వ్యాకరణ గట్టిగా కోప్పడ్డాడు. అసలు ఏం జరిగిందంటే అంటూ అబ్బులు మొదలుపెట్టి జరిగిన కథ అంతా చెప్పేశాడు. చెప్పి గీత చుక్క పజిల్ సాల్వ్ చేసి ఆ పిల్ల పేరు వెలికిలాగి, ఇదిగో అమ్మడు, ఇది నీ పేరు అని చెప్పకపోతే తనకు తెలివి లేనట్లునని చెప్పింది ఆ అమ్మాయి. ఆ పిల్ల ముందు తను ఫూల్ కావాలని అదని ఇదని ఈ బ్రతుకే వ్యర్థమని వాపోయాడు. అంతటితో ఆగక, ఈ అవమానం నాకొక్కడికే కాదు, ఆపదలో ఉన్న ప్రాణమిత్రుణ్ణి ఆదుకొని నీకు కూడా వర్తిస్తుంది అని బెదిరించాడు. నిజమే అని ఒప్పుకున్నాడు వ్యాకరణ. ఆ తర్వాత ఇద్దరు తీరుబడిగా కూర్చొని గీత చుక్కల గురించి తర్జన భర్జనలో పడ్డారు. ఆ పిల్ల పేరు చుక్కమ్మ అన్నాడు వ్యాకరణ. నీ ముఖంలా ఉంది. మరి గీత సంగతి ఏంటి అన్నాడు అబ్బులు. గీత ఇంటి పేరు అంటే గీతల చుక్కమ్మ ఆ పిల్ల పూర్తి పేరు. గీతల చుక్కమ్మ కాదు, చుక్కల గీతమ్మ కాదు. అలాగూ అయి ఉండవచ్చు, ఏడ్చినట్లే ఉంది. అంత అందమైన పిల్ల పేరు చుక్కమ్మ కాదు, గీతమ్మ కాదు. అమ్మడు నీ పేరు ఇది అని చెప్పానంటే ముఖాన్ని నవ్వేస్తుంది. దిక్కుమాలిన పేరు, దిక్కుమాలిన పజిల్. అసలు ఆ పిల్లని ఎందుకు ఢీకొన్నావు? బుద్ధి లేకపోతే సరే. ఢీకొన్నావు సరే, పేరెందుకు అడిగావు? బుద్ధి లేకపోతే సరే. పేరు అడిగావు సరే, ఆ పిల్ల పజిల్ ఎందుకు ఇవ్వాలి? బుద్ధి లేక అన్నాడు అబ్బులు భూతద్దాలు తీసి కళ్ళు తుడుచుకొని ముక్కు చీదుకుంటూ. ఏడవకరా అబ్బు, మా నాయన కదూ, మా తండ్రి కదూ, ఇద్దరం కలిసి ఎలాగో చుక్కల్లోంచి గీతల్లోంచి ఆ పిల్లని కాదు ఆ పిల్లదాని పేరుని లాగేద్దాం అంటూ వ్యాకరణ ఓదార్చాడు బొంగురు స్వరంతో నీరసంగా. అలాగే అన్నాడు అబ్బులు. వ్యాకరణ అబ్బులు కలిసి వార మాసపత్రికలు, డిక్షనరీ, డైరీ పేపర్స్, రచయితల నావెల్స్, సినిమా పత్రికలు, రైల్వే గైడ్, జనరల్ నాలెడ్జ్ గైడు వగైరా అన్నీ ముందుకు పేర్చుకొని కూర్చున్నారు. తర్వాత గుర్తుకొచ్చి సినిమా పాటల పుస్తకాలు కూడా దుమ్ము దులిపి ముందేసుకున్నారు. 2:30 గంటల తర్వాత ఓ వారపత్రికలో ఓ డాక్టర్ గారి సలహాల శీర్షిక కింద ఎండాకాలం చెమట పట్టడం ఎండ లక్షణమే కాక చెమట శరీరానికి మంచి కలుగ చేస్తుంది, చెమట బిందువులు చుక్కలు అంటూ రాశాడు. అది చదివిన అబ్బులు ఆనందంతో అమాంతం వ్యాకరణని కౌగలించుకొని అంత క్రితమే హీరో బ్లేడ్తో చదును చేసిన వ్యాకరణ బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. నీకేం వచ్చిందిరా అని వ్యాకరణ బుగ్గ తుడిచేసుకొని అబ్బులు నెత్తిన ఒక్కటిచ్చుకున్నాడు. వచ్చింది. ఈ డాక్టర్ గారు చెమట బిందువులను రాసి బిందువులంటే అర్థం కాని అక్కుపక్షులు ఉంటారేమో అని బ్రాకెట్లో చుక్కలు అని రాశారు. చుక్క అంటే బిందు అన్నాడు అబ్బులు. ఈ మాట చెమట చుక్కలకే వర్తిస్తుందా? అన్ని చుక్కలకి వర్తిస్తుందా? నీ అనుమానం తగలెట్ట. తారలని అంటే సినిమా తారలు కాదు, ఆకాశంలో తారలు అంటే నక్షత్రాలు, వాటిని చుక్కలంటారు. ముగ్గు పెట్టేటప్పుడు చుక్కలెడతారు. అంతేకాదు, వాక్యం పూర్తి కాంగానే చుక్క పెడతారు. కొన్ని గుర్తుల్ని చుక్కలంటారు. శరీరం మీద చుక్కలుంటాయి. ఇవి కాక తోక చుక్క, తోడేయటానికి చుక్క. ఇంకా అబ్బులు మాలా హుషారుగా చెప్పుకోని పోతున్నాడు. చటుక్కున వ్యాకరణ అబ్బులు నోరు మూసి, నీ చుక్కలు తగలట్ట, నీ మాట ఒప్పుకున్నాను. చుక్క అంటే బిందువే అంటే బిందు. ఇహ రేఖ సంగతి చూసి తగలడదాం పదా అన్నాడు బోలెడు విసుగు ప్రదర్శిస్తూ.
అబ్బుల కళ్ళు భూతద్దాల్లోంచి మెరిశాయి. వ్యాకరణ చేతిని నోటి మీద నుంచి తొలగించి ఆ చేతిని ముద్దు పెట్టుకొని, నువ్వెంత మంచివాడివమ్మా, నువ్వెంత అందమైన వాడివమ్మా, నువ్వెంత తెలివికలవాడివమ్మా, నువ్వెంత. వ్యాకరణ అబ్బుల మాటలకి అడ్డు తగిలి, మరో ముక్క నీ నోటంట వచ్చిందంటే చంపేస్తాను, నువ్వు తర్వాత ఎత్తెత్తు కానీ నీకేం పుట్టిందో చెప్పు అన్నాడు. చుక్క అంటే బిందు అని కనిపెట్టేశాను. అనుకోకుండా వచ్చిన మాటతో గీతను కూడా లాగేశాను. నా నోటంట గీత వచ్చిందా? వచ్చిందా? చిన్నగా అడుగుతావేంటి? వచ్చింది. రేఖల సంగతి చూద్దామన్నావు. గీతలంటే రేఖలు, గీత అంటే రేఖ, చుక్క అంటే బిందు. ఆ అమ్మాయి పేరు బిందురేఖ. అర్థమైందిరా. పేరు చూడబోతే, వ్యాకరణం తెలివి చూడబోతే వా వా అన్నాడు అబ్బులు. బిందురేఖ పేరు బాగుంది. అసలు ఆ రేఖ గీతని బిందు చుక్క అని ఎలా చెప్పగలవు? గీతలోనూ చుక్కలోనూ మరో పేరుండవచ్చు కదా అన్నాడు వ్యాకరణ సందేహం వెళ్ళబుచ్చుతూ. ఇదిగో, ఇలాంటి వెధవనుమానాలు వెలికి తీయకు. ఆ పిల్ల పేరు బిందురేఖే. కాకపోతే ఓడిపోయేది నేను. నీకేం బాధ? ఇందాకేమన్నావు? నీ ఓడిపోవటం నాకు కూడా అవమానం అన్నావు, గుర్తుందా? గతం మర్చిపోరా కుంతిపుత్ర. పోతాను, నీదేం పోయింది? మంచైనా చెడైనా నీ తర్వాతే కదా నాకు తగలేది. అలా అన్నావు, బాగుంది అన్నాడు వ్యాకరణ. అబ్బులు వ్యాకరణ కలిసి యథాస్థానంలో పేపర్లు పుస్తకాలు సర్దేశారు. ఆ తర్వాత ఆ సాయంత్రం లోపల అబ్బులు లెట్రిన్కి 10 సార్లు, బాత్రూమ్కి 25 సార్లు వెళ్ళొచ్చాడు. ఆ ఆల్చిప్పల అందమైన కళ్ళు గల అమ్మాయి కనపడుతుందేమో అని, నీ పేరు బిందురేఖ అని చెప్దామని. ఆ పిల్ల మాత్రం అబ్బులు కంటపడలేదు. 10 సార్లు లెట్రిన్కి, 25 సార్లు బాత్రూమ్కి తిరిగి అబ్బులకి బోలెడు నీరసం వచ్చింది. ఇంటిది పనికిరాదురా ఎంతైనా అంటూ వ్యాకరణ కోప్పడ్డాడు. రాత్రి భోజనాలయ్యాయి. కాసేపు జయచిత్రతో బాతాకాని వేసొచ్చి నిద్రపోదామని వ్యాకరణ, అబ్బులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. బిందురేఖతో కబుర్లు చెప్తున్న జయచిత్ర వీళ్ళని చూసి రండి రండి అని ఆహ్వానించి వరండాలో కుర్చీలేసింది. బిందురేఖ చూస్తూనే, బిందురేఖ గారు, మీ పేరు గీతలోంచి చుక్కలోంచి లాగేశాను అన్నాడు అబ్బులు. మీ బుర్ర నిజంగా బ్రిలియంట్ బుర్ర అని బిందురేఖ మెచ్చుకుంది. జయచిత్ర అడిగిన మీదట ఉదయం జరిగింది చెప్పింది బిందురేఖ. ఆ అమ్మాయితో మాట్లాడాలని ఒక్కటే ఇదైపోతున్న వ్యాకరణ, మా అబ్బులు మహామేధావులేండి. పజిల్స్ సాల్వ్ చేయటంలో, కథలు చెప్పటంలో, ఆటలాడటంలో, అమ్మాయిలను ఢీకొనటంలో అన్నాడు. జయచిత్ర కిలకిలా నవ్వింది. పోరా అంటూ సిగ్గుపడ్డాడు అబ్బులు. ఆ తర్వాత జయచిత్ర, బిందురేఖ, వ్యాకరణ, అబ్బులు బోలెడు విషయాలు మాట్లాడుకున్నారు. కబుర్లు పెరుగుతున్నాయేమో కానీ తరగటం లేదు. కథలు బాగా చెప్తారని మీ మిత్రుడు అంటున్నాడు. ఓ మంచి కథ చెప్పండి అంది బిందురేఖ అబ్బులతో. మీ అభిమాన రచయితల పేర్లు చెప్పండి అన్నాడు అబ్బులు. జయచిత్ర, బిందురేఖ వరుస పెట్టి 1/2 డజను మంది రైటర్స్ పేర్లు చెప్పారు. లాభం లేదు, మీరు పెద్దవాళ్ళని పెట్టుకున్నారు. నా కథలే నచ్చుతాయి. నావన్నీ కాశీ మజిలీ, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అరేబియన్ నైట్స్, అపూర్వ చింతామణి అలాంటి కథలు చదివిన వాణ్ణి, అవేం చెప్పగలిగిన వాణ్ణి అన్నాడు అబ్బులు. బుల్లబ్బాయ్ అంటూ నవ్వింది బిందురేఖ. కాశీ మజిలీ కథలు చాలా ప్రసిద్ధి కదండి. నేనొక్కటి చదవలేదు, అదే చెప్పండి అంది జయచిత్ర. అనగనగా ఓ రాజు, అవేం బాగుంటాయండి అంటూ అడ్డి వచ్చాడు వ్యాకరణ. వింటేనే కదా తెలిసేది అంటూ కొట్టేసింది జయచిత్ర. కరెక్ట్ కరెక్ట్ అంది బిందురేఖ. ఆముదం తాగినట్లు ముఖం పెట్టి మీ ఇష్టం అన్నాడు వ్యాకరణ. మొదలెట్టేస్తున్నా అని అబ్బులు కథ మొదలుపెట్టాడు. అనగనగా ఓ అవంతిపురం. అనగనగా దీనికి అవంతిపురం అనండి చాలు అంది బిందురేఖ అడ్డు తగిలి. సరే, ఓ అవంతిపురం ఉంది. అవంతిపురం రాజుగారి పేరు రుద్రసింగ్. ఆయనకి ఒక్కతే కూతురు, పేరు హిమబిందు. అబ్బులు బిందురేఖ వైపు ఓ కొంట చూపు పారేసి అన్నాడు. బిందురేఖ మూతి 3 వంకర్లు తిప్పింది. అబ్బులు భూతద్దాలు సవరించుకొని కథ సాగించాడు. హిమబిందు అందాల సుందరి, అపురూప సౌందర్యవతి. హిమబిందు పెదవులు దొండపళ్ళు, ముక్కు సూదిలా సూటిగా ఉంటుంది. ఆల్చిప్పలంత కళ్ళు, దానిమ్మ గింజల్లాంటి పలు వరస, ముట్టుకుంటే కందిపోయే శరీరం, బంగారు వన్నె ఛాయ, నీలను జీరాడు కురులు, పిడికిట్లో ఇమిడిపోయే నడుం, 7 మల్లెపూల ఎత్తు, గంధర్వ కాంతలు దిగదుడుపు. ఆగండి, ఒక్క మాటలో ఆమె అపురూప సౌందర్యవతి అని చెప్పారు కదా. ఈ వర్ణనేంటి? ఆవిడ గారి నడుం 1 అంగుళం అయి ఉంటుంది. లేకపోతే పిడికెట్లకు ఎలా సరిపోతుంది? 7 మల్లెపూల ఎత్తు అంటే తూకం అంటే 5 పైసలు బిళ్ళ బరువు అన్నమాట.
ఈవిడ గారి తలనీలాలు నీళ్ళను పారాడుతున్నాయా? శరీరం కన్నా జుట్టు ఎక్కువలాగుంది. క్రితం జన్మలో సవరాలు కట్టేది అయి ఉంటుంది, లేకపోతే దెయ్యమై ఉంటుంది అంది బిందురేఖ. కాశీ మజిలీ కథల్లో అందాల రాకుమార్తెల వర్ణన అలాగే ఉంటుందండి అన్నాడు అబ్బులు. కానివ్వండి కానివ్వండి, సవరాలు కట్టేదాని కథ సరే. అందాల రాకుమారి బిందురేఖ. కీచుమని అరిచింది బిందురేఖ. కిలికిలా నవ్వింది జయచిత్ర. ఒరేయ్, రాజకుమారి పేరు హిమబిందు అన్నాడు వ్యాకరణ. అబ్బులు నాలుగు ఖర్చుకొని సారీ అని భూతద్దాలు సరిచేసుకొని కథలోకి వచ్చాడు. హిమబిందు పెళ్ళిడికొచ్చింది. దేశ దేశాల రాకుమారులు హిమబిందుని పెళ్లాడాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి హిమబిందు ఆరుబయట పడుకుంది. ఎందుకు అంది జయచిత్ర. గాలి లేక. ఫ్యాన్ వేసుకోవచ్చుగా. ఆ కాలంలో ఫ్యాను లేవు. నీ కరెంట్ ఉందా? ఈ దఫా బిందురేఖ అడిగింది. కరెంట్ ఉంది, కానీ కరెంట్ కట్ రోజులవి అన్నాడు వ్యాకరణ. ఇలా అయితే నేను కథ చెప్పను అంతే బెదిరించాడు అబ్బులు. ఏదైనా అనుమానం కథ మధ్యలో వస్తే అది అడగటం తప్ప కథ చెప్పడం కళ కాదు. అనుమానం తీర్చడం, విమర్శ తట్టుకోవడం కథకుడి లక్షణం అంది జయచిత్ర. కథకుడికి కళ్ళజోడుంటే అభ్యంతరమా? కల్పించుకొని అడిగాడు వ్యాకరణ. లేదు, రక్షించారు. కానీరా అబ్బునాదం. బిందురేఖ. ఓ సారీ. హిమబిందు ఆరుబయట పడుకుంది కదా. చల్లగాలికి కమ్మని నిద్ర పట్టింది. అప్పుడు కొండంత రాక్షసుడు ఆకాశ మార్గాన వెళుతూ హిమబిందుని చూశాడు. రాక్షసుడు ఆకాశ మార్గాన ఎలా వెళ్తున్నాడు? విమానం ఎక్కా? రెక్కలు కట్టుకున్నా? అంది జయచిత్ర. ఇలాంటి అడ్డదిడ్డ ప్రశ్నలు అడగండి. ఎట్లాగో అట్లా వెళుతున్నాడు. ఎట్టగట్ట ఏంటాం కానియండి అంది బిందురేఖ. ఆ రాక్షసుడు హిమబిందు మేడ మీదకు వచ్చి హిమబిందు సౌందర్యానికి మురిసి హమాంతం మంచంతో సహా హిమబిందుని ఎత్తుకుని గాల్లో లేచి ఆకాశ మార్గాన మళ్ళీ తన ఇంటికి బయలుదేరాడు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినట్లు వెళ్ళాడు. హిమబిందు ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా? మంచం మీద నుంచి దొల్లి పర్లేదు. ఏ రాబుగారి 3 అంతస్తుల మేడ మీదనైనా అంది బిందురేఖ. ఇట్లా అయితే నేను కథ చెప్పను మళ్ళీ బెదిరించాడు అబ్బులు. ఎట్లగట్ల కానియండి ఓ మూలిగి ఆజ్ఞ ఇచ్చింది జయచిత్ర. హిమబిందుని రాక్షసుడు తన ఇంట్లో దాచిపెట్టాడు. మెలకు వచ్చిన రాజకుమారి రాక్షసుడిని చూసి భయంతో గజగజ వణికిపోయింది. చాలేండి, అర్థమైంది. ఏమర్థమైంది? ఆ రాకుమారి ఎంతసేపు వణికింది చెప్పొద్దేంటి? గంట వణికిందని చెప్పండి, లేకపోతే 2 గంటలు వణికిందని చెప్పండి. అంతేగాని గజగజ గిజగిజ అంటూ అంతసేపు మీరు వణికితే మేం భరించలేం ఖచ్చితంగా చెప్పేసింది జయచిత్ర. సరే. హిమబిందు ఓ 5 నిమిషాలు వణికి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని, ఎవడవు నీవు? దుర్మార్గుడా, ఏ దుష్టతలంపుతో నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అంది. రాక్షసుడు వికటాట హాసం చేసి, ఓహో అందాల చిన్నదానా, ఏమి నీ పలుకులు ఎంత మధురంబుగా ఉన్నాయి. నీ మోము చూడకుడు దివ్యంబుగానుంది. సుందరి, నీ పొందుకూడని నా జన్మ ఎలా? ఒక పర్యాయంబు చాలు, నా కౌగిలిలో వచ్చి వాలుము, భయమేలనే బేలా. ఇదేం భాష? గ్రాంధికమా, సంస్కృతమా, లేకపోతే రాక్షసమా అంది జయచిత్ర. అవును, రాజకుమారి ఆకారం 6 అడుగులుంటే రాక్షసుడి ఆకారం పెద్ద కొండంత ఉంది కదా. వీళ్ళిద్దరు ఎలా కౌగిలించుకుంటారు? ఇంపాసిబుల్. ఆవేశంగాని ఆపై బోలెడు సిగ్గుపడింది బిందురేఖ. ఎట్టాగో అట్టా కథ కానియండి అంది జయచిత్ర. ఇంతలో రాక్షసుడిని ఎవరో పిలవటం వల్ల రాజకుమారిని గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఈ కథ ఇక్కడ ఇలా ఉంటే అక్కడ అవంతిపురంలో కనకరాజు బెంబేలు పడి ఇలా ప్రకటించాడు. మా హిమబిందుని ఎవరైతే సురక్షితంగా తీసుకొచ్చి మాకు అప్పగిస్తారో వారిని నా అల్లుడుగా చేసుకుందును, నా అర్ధరాజ్యం ఇస్తానహో అని నలువైపులా చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న విక్రమపురం రాజకుమారుడు విజయకేతుడు ముందుకొచ్చి రాజకుమారిని తాను తెస్తానని చెప్పి బయలుదేరాడు. అవును, నాకు అనుమానం. రాజకుమారి గుంటూరులో ఉందో తెలియదు, గూడూరులో ఉందో తెలియదు, ఏ గుహలో ఉందో తెలియదు. ఇతగాడు ఏ ధైర్యంతో తగుదురమ్మా అని బయలుదేరాడు అంది జయచిత్ర. ఇట్లా అయితే నే కథ పూర్తి చెయ్యను అని అబ్బులు భీష్మించుకొని కూర్చున్నాడు. ఎట్టాగట్ట వింటాం, ఎట్టాగట్ట పూర్తి చేయండి అంది జయచిత్ర. బతిమలాడుతున్నారు పాపం. శాంతం కథ చెప్పేయమ్మా అబ్బు అన్నాడు వ్యాకరణ. సరే చెప్తాను, కథ మధ్యలో నోరు మెదపరాదు అన్నాడు అబ్బులు. కథంతా పూర్తిగా విని మా అనుమానాలు తీర్చుకుంటాం, అభ్యంతరమా అండి అంది బిందురేఖ. లేదండి. సరే, ఎట్టోగట్ట తొందరగా కథ కానివ్వండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే అంటూ మొదలుపెట్టి 6 గంటలో మొత్తం కథ చెప్పేశాడు అబ్బులు.
చెప్పి కథ ఎట్లా ఉందండి అని అడిగాడు. నా ముఖంలా ఉంది అంది బిందురేఖ. అబ్బో, అయితే నా కథ చాలా చాలా బాగుందన్నమాట. అచ్చం రాజకుమార్తెలా ఉంది అన్నాడు అబ్బులు. ఛీ, ఆ సవరాలు కట్టేదాంతో నన్ను పోల్చకండి అంది బిందురేఖ. వ్యాకరణ పైకే నవ్వేశాడు. రాజకుమార్తెకు మా మంచి పేరు ఇచ్చారు అన్నాడు. అబ్బులకి కోపం వచ్చింది. తమాయించుకున్నాడు. కాశీ మజిలీ కథలు ఇలాగే ఉంటాయి. కావాలంటే పుస్తకం ఇస్తాను, చదవండి. పాత లాంత రుద్దితే భూతం ప్రత్యక్షం కావటం, పళ్ళగంపలోంచి ఆకాశరాజు ఊడిపట్టం, రొట్టెలవాడి కథలో రొట్టెలు తుంచగానే రాకుమారి మంజరీదేవి రొట్టె మధ్యలో నవ్వుతూ నిలబడి ఉంటాం. అబ్బులు ఇంకా చెప్పబోయాడు, కానీ బిందురేఖ అడ్డు తగిలింది. అబ్బా, ఏం కథలండి మీవి! కథానాయకులు రొట్టెలమ్మేవాళ్ళు, పళ్ళమ్మేవాళ్ళు, పాత లాంతర్లు బాగు చేసేవాళ్ళు, సవరాలు కట్టేవాళ్ళు అంటూ చివరి మాట జయచిత్ర పూర్తి చేసింది. ఏం వాళ్ళ కథలుండకూడదా? వాళ్ళు హీరోయిన్లకు పనికిరారా? వాళ్ళకేం వచ్చింది? కాలొంకరా కన్నొంకరా? కథలో వాళ్ళ శౌర్య పరాక్రమాలు చదువుతూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఉత్తేజం ఉప్పొంగిపోతుంది, రక్తం వేడెక్కుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, సాహసం ధైర్యం అది ఇది అన్నాడు అబ్బులు భూతద్దాల్లోంచి బిందురేఖని కళ్ళార్పకుండా చూస్తూ. ఎవరికి మాట సాగదీస్తూ అంది జయచిత్ర. ఏం మీకు మాత్రం కథ వింటుంటే ఆ థ్రిల్ రాలేదా? థ్రిల్లో నా పిండా కూడా. మీ రాజకుమారుడేం రాజకుమారుడండి, ఏ బండరాతిలోనూ దేవత ఉంటుంది. మీ రాజకుమారుడి కాలువేలు గోరు మార్గం మధ్యలో ఉన్న ఆ రాతికి తగులుతుంది. అక్కడ రాయి మాయమయ్యి ఆ స్థానంలో ఒక యక్షిణి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు యక్షిణి, వీరరాకుమార ప్రతాపచంద్ర, భూత ప్రేత పిశాచాలు వేల కొద్దీ వాడి రహస్యమంత్రాన్ని కాపలా కాస్తుంటాయి. ఎవ్వరూ వాడిని చంపలేరు. ఇదిగో ఈ ఖడ్గం నీకు ఇస్తున్నాను, ఇది ఇంద్రుడిది. దీనితో వాణ్ణి చంపు, నీకు జయం కలుగుతుంది. నేను శాపవశాత్తు రాయినయ్యాను, నీ గోరు తగిలి శాప విమోచనం అయింది అని చెప్పి ఖడ్గమిచ్చి మాయమవుతుంది. రాజకుమారుడు ఆ ఖడ్గంతో రాక్షసుడిని చంపి రాజకుమారుని రక్షించి తీసుకువస్తాడు. అంతేనా అంది బిందురేఖ. అంతే అంతే అన్నాడు అబ్బులు. గుడ్. రాయిలో యక్షిణి లేకపోతే, ఆ యక్షిణి ఖడ్గం ఇవ్వకపోతే రాక్షసుడిని రాజకుమార్ చంపగలిగేవాడా అంది బిందురేఖ. ఎట్టాగో అట్టా చంపాలి కదా అంది జయచిత్ర. ఎట్టాగో అట్టా చంపాలి కదా అని ఎలాగో అలా కథలో సాయం చేస్తే ఎలా అంది బిందురేఖ. ఎలాగో అలా సర్దుకుందు అంది జయచిత్ర. అదెలా? కుదరదు అంది బిందురేఖ. ఇంకెలాగో మరి అన్నాడు అబ్బులు. ఇలా రాకుమారుడికి శౌర్య పరాక్రమాలు లేవు, చేవలేదు. సొంత ఖడ్గంతో చీమపిల్లను కూడా చంపడు. నువ్వు చూసొచ్చావేంటి అంది జయచిత్ర. చూడాలేంటి, కథలో ఉందిగా. రాజకుమారుడికి ఏ దేవతో దెయ్యమో ప్రత్యక్షమై వరాలు, ఖడ్గాలు, మాయా కుండలాలు, కీలుగుర్రం లాంటిది ప్రసాదిస్తే వాటి సాయంతో కొండంత రాక్షసుడిని చంపుతాడు, ఏనుగంత మాంత్రికుణ్ణి హతమారుస్తాడు. ఏ సాయము లేకుండా తన భుజబలంతో తల ఖడ్గంతో రాక్షసుడిని చంపితే అది శౌర్యం, అది ధైర్యం. ఎవడో సాయం చేస్తే ఎలాగో అలా చంపేవాడు ఏం రాజకుమారుడు, ఉత్త వాజమ్మ అంది బిందురేఖ. ఇది కథ, ఎలాగోలా సర్దుకుపోవాలి మరి అంది జయచిత్ర. వీళ్ళిద్దరూ ఇద్దరే పోకిరి పిల్లలు, ఏం చేద్దాం అంటూ వ్యాకరణ అబ్బులు చెవి కొరికాడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాలే అని తిరిగి అబ్బులు వ్యాకరణ చెవి కొరికి ఓసారి భూతద్దాలు తీసి తుడుచుకొని కళ్ళకు తగిలించుకున్నాడు. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేంటి అంది బిందురేఖ. మాట్లాడితే మీకు కోపం వస్తుంది అన్నాడు అబ్బులు. వస్తే వస్తుంది, మాట్లాడండి అంది బిందురేఖ. అదెలా కుదురుతుందండి, రాగం తీశాడు అబ్బులు. వాళ్ళు ఎలాగో సర్దుకుంటామంటే మనకేంటి కానీ అన్నాడు వ్యాకరణ. అలాగే, ఇప్పుడు బామ్మగారు లేరు కానీ ఉంటేనా నా పక్షమే వహించేవారు. అది అలా ఉంచండి, అసలు కథ కొద్దాం. కథ చెప్పండి చెప్పండి అని చంపింది ఎవరు? మీరు కాదు. పోనీ కదా అని చెప్పాను. అవునా? అవును. కథకు కాళ్ళుండవు, ముంతకు చెవులుండవని ఓ సామెత ఉంది. అలాగే ఈ రాజు కథలకి తల ఉండదు. ఎందుకంటే ఏం చెబుతాం, అన్నీ కాకమ్మ కథలు అంతే. రామాయణ భారతాలు తీసుకోండి, అవి మన పవిత్ర గ్రంథాలు. వంకలు వెతికేదానికి ప్రయత్నించండి, బోలెడు. అందుకే రామాయణం రంకు, భారతం బొంకు అన్నారు. దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళకు కూడా వరాలు, శాపాలు, బ్రహ్మాస్త్రాలు, నాగాస్త్రాలు ఇవన్నీ కలగాపులగం అయ్యే కథ నడిచింది. అబ్బులి మాటలకి వ్యాకరణ అడ్డు తగిలి, మొన్న మనం చూసాం కదా, అదేం సినిమా అబ్బా? పాదుకా పట్టాభిషేకం. దానిలో ఎన్టీఆర్ని శారద బ్రదర్ బ్రదర్ అని కేకలేడుతూ పాట పాడితే ఠకీమని ప్రత్యక్షమయ్యి బోలెడు నైలాన్ చీరలు ఇవ్వటం ఏంటి?
ఎక్కడో ఉన్న కృష్ణుడు ఇక్కడున్న శారద పిలుపుకి పరిగెత్తుకొని రాలేదేంటి అన్నాడు. నోరు ముయ్ అన్నాడు అబ్బులు. అనటమే కాకుండా వ్యాకరణ నోరు మూశాడు తన చేత్తోనే. జయచిత్ర బిందురేఖ పొట్టలు పట్టుకున్నారు నవ్వాపుకోలేక. నిన్నెవరు నోరు తెరవమన్నారు అని అబ్బులు కోప్పడి మళ్ళీ కథలు మొదలుపెట్టాడు. కాశీ మజిలీ కథలేమిటి, ఇచ్చట ప్రముఖ రచయితల కథలేమిటి, అన్నీ సర్దుకొని పోవాలి. అదెలా ఇదెలా అని కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నించకూడదు అంటూ హితబోధ చేశాడు. కాశీ మజిలీ కథలకిను మన రచయితల కథలకిను పోలిక. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ, గయ్యి మంది బిందురేఖ. రచయితలనంటే నేను సహించనుగాక సహించను గట్టిగా అందే చిత్ర. సహించరులేండి, మీ జాతి వాళ్ళు కదా రాసేది. నిజం చెప్పాలంటే నవల్స్లో ఎన్ని లోపాలు ఉంటాయో చెప్పనా. ఇది నిజ జీవితంలో వాస్తవంగా జరుగుతుందా అనిపిస్తుంది. ఓ హీరో ఉంటాడు, అతగాడు రిక్షా తొక్కేవాడు. బిఏ వెలగబెడుతున్న హీరోయిన్ కారులో రోజు కాలేజీకి వస్తుంది. ఓ రోజు వదిలేటప్పటికీ కారు రాదు. హీరో రిక్షాని పిలుస్తుంది. ఎంత ఇవ్వమంటావు అంటుంది. మీ దయ అమ్మాయి గారు అంటాడు. ఆ పిల్ల రిక్షా ఎక్కుతుంది. ఆ పిల్లగాడు రిక్షా తొక్కుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత 10 రూపాయలు నోటిస్తుంది. పైసా ఎక్కువ తీసుకునని ఓ 30 పావలా పుచ్చుకొని 9 రూపాయల పావలా ఆ పిల్లదానికిచ్చి వెళ్ళిపోతాడు. అర్జెంటుగా ఆ రాత్రే అబ్బాయి కల్లోకి అమ్మాయి, అమ్మాయి కల్లోకి అబ్బాయి వెళ్ళిపోతారు. ఇలాంటి కథ ఏ రచయిత్రి రాయలేదు. తను చదివిన నవలు గుర్తు తెచ్చుకుంటూ అంది బిందురేఖ. ఏ రచయిత్రన రాసిందేమో, మనం చదివుండము. బాగుంది, ముందు కథ వినండి అంది జయచిత్ర. కానియరా అబ్బు అన్నాడు వ్యాకరణ. ఓ రోజు 10 మంది కాలేజీ స్టూడెంట్లు ఈ అమ్మాయిని రేప్ చేయబోతారు. సమయానికి ఎవ్వరూ ఉండరు. కాశీ మజిలీ కథలో రాకుమారులాగా విలపిస్తూ రక్షించండి రక్షించండి అని గావుగిక పెడుతుంది. ఆ దోవన పెడుతున్న రిక్షా అబ్బి అంటే మన హీరో పరుగున వెళ్ళి 10 మందిని చితకదన్ని ఆ పిల్లని రక్షిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ నిమిషాన ప్రేమ అంకురిస్తుంది. ప్రేమ అంకురించింది కాబట్టి బిగియార కౌగులించుకుంటారు. ఉండు, నాకో సందేహం. వాడు రిక్షా తొక్కేవాడు, ఆమె కారున్న కాంత. వాళ్ళిద్దరూ అలా టచ్ అయితే రిక్షా అబ్బి బీదవాడు, చిరిగిన మురికి దుస్తులు ధరించి వాడు కాబట్టి ఆమె అతగాడి స్మెల్ ఎలా భరించింది? అసలే స్టంట్ చేస్తున్నాడు. నీచకంపు ఎంత కొడుతున్నాడో ఏంటి పాడు, చిచి అన్నాడు వ్యాకరణ. ఎలాగో అలా భరించింది లేదు అన్నాడు అబ్బులు భూతద్దాల్లోంచి బిందురేఖను కొంటెగా చూస్తూ. అదెలా కుదురుతుంది అన్నాడు వ్యాకరణ ఓ చూపు జయచిత్రపై పారేసి. జయచిత్ర మూతి 3 వంకర్లు తిప్పింది. నాకడ్డు రాకు. సరే అప్పుడేమైంది అంటే, అప్పుడు ఆమెకి కడుపొచ్చింది అని ఆగాడు అబ్బులు. అదెలా, ఏం జరిగిందని కడుపు వస్తుంది అన్నాడు వ్యాకరణ. ఏం జరగాలి, ఇంకేం జరగాలంట. జరిగింది చాలదు. ఆ పిల్ల ఈ పిల్లగాడు తొలి ప్రేమతో గాఢంగా కౌలించుకున్నారు. అతగాడి వేడి శ్వాస అంటే గాలి తగిలి ఈవిడగారు వాంతి చేసుకుంది అంతే అన్నాడు అబ్బులు. అవును మరి, వాడేమో రిక్షావాడు, మాసిన గుడ్డలు, చెమట కంపు, పైగా 10 మందితో స్టంట్ చేసి ఉన్నాడాయే. మనిషి ఇంపైన కంపెక్కడికి పోతుంది, అందుకే వాంతయింది ఆమెగారికి అన్నాడు వ్యాకరణ జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కు కడ్డంగా పెట్టుకొని. వాసన కాదురా కర్ణ, వాంతయింది, కడుపొచ్చి అంటే వేవిళ్ళు అని అన్నమాట అన్నాడు అబ్బులు. సరే ఎలాగోలా కానీ అన్నాడు వ్యాకరణ కర్చీఫ్ జేబులో పెట్టుకొని. అంతవరకు కథ వింటున్న జయచిత్ర బిందురేఖ పళ్ళు కొరుక్కుంటూనే ఉన్నారు. పళ్ళు నొప్పి పుట్టాయి. పళ్ళు కొరకటం మానేసి కోపం తెచ్చుకొని కళ్ళెర చేసి గాలి పీలిస్తే కడుపొస్తుందా అన్నారు. మగాణ్ణి ఆ సంగతి నాకెలా తెలుస్తుంది అన్నాడు అబ్బులు. ఆడవాళ్ళకి తెలుస్తుందిగా, ఎవరినైనా అడిగితే అన్నాడు వ్యాకరణ. మీ కథకో దండం, మీకో దండం, ఇంకా ఆపేయండి. తెలుగు సినిమా కథ చెప్పి రచయితల నవల్స్లో ఈ కథ ఉంటుందంటారా అంటూ జయచిత్ర కళ్ళెర చేసింది. తెలుగు సినిమాలు సగం రచయితలు నవల్లే కదండి తీసింది చల్లగా అన్నాడు అబ్బులు. తీశారు కానీ గాలి పీలిస్తే గర్భిణీ రావటం రాయలేదు. కావాలంటే పందెం కాస్తాను అంది బిందురేఖ బోలెడు ఆయాసపడిపోతూ. గాలి పీలిస్తే గర్భిణీ అయిందని మాట వరుసకే చెప్పాను. చలికి పిల్లలు పుడతారా? గాలికి గర్భిణీ వస్తుందా? ఏదో కథ కోసం అన్నాడు అబ్బులు. వస్తుంది గట్టిగా నొక్కి పలికాడు వ్యాకరణ. నీకెలా తెలుసు రోయ్? ఎవరి కొంప ముంచావు రోయ్? ఎవతికొచ్చింది రోయ్ అంటూ గుండెలు బాదుకున్నాడు అబ్బులు. నువ్వు ముందా శోకాలు ఆపేయ్. సినిమా అనుకో, నవలనుకో, ఇలా రేప్ సీన్ చూపిస్తారు, అలా కడుపొస్తుంది. ప్రేమికులు అలా కలుసుకుంటారు, ఇలా కడుపొస్తుంది. అలా విడిపోతారు, కన్ను మూసి తెరిచేటప్పటికి జరిగిపోతుంది కదా. దీనికి అనుభవం ఉండాలా? ఇలాంటివెన్నో చదివాం, ఇలాంటివెన్నో చూసాం సినిమాల్లో అన్నాడు వ్యాకరణ. సరేలేండి, ఇప్పుడు ఏమంటారు అంది జయచిత్ర చాలా సీరియస్గా. అబ్బే ఏమనమండి అన్నాడు వ్యాకరణ.
ఎలా అంటావండి, మీ ఇంట్లో అద్దెకున్నామాయే అన్నాడు అబ్బులు. అద్దెకు లేకపోతే అనేవారన్నమాట, మగబుద్ధి పోంచుకున్నారు కాదు అంది బిందురేఖ. కొంటెగా చూసి తల తిప్పేసుకున్నాడు వ్యాకరణ. ఉత్త పోకిరి పిల్లగాళ్ళు అనుకున్నారు బిందురేఖ, జయచిత్ర. ఈ పూటకి సరదాగా కథతో కబుర్లతో కాలక్షేపం అయిపోయింది. చాలా పొద్దు కూడా పోయింది, ఇంకా లేద్దాం అన్నాడు అబ్బులు. ఎలాగోలా కాలక్షేపమైంది. మా నాన్నమ్మ ఊరికెళ్తానంటే ముందే బోలెడు బెంగ పెట్టుకున్నాను. మీ వల్ల మాటలు కాలక్షేపం, బిందురేఖ రాక వల్ల తోడు, అట్లా 2 రోజులు అయిపోయింది. ఇంకో 2 రోజులు నానమ్మ వచ్చేస్తుంది అంది జయచిత్ర. ఎలాగోలాగా రోజులు గడవాలి కదా, ఈ 2 రోజులు అలా గడిపేసరి అన్నాడు వ్యాకరణ. అట్టాగేలేండి అంది బిందురేఖ. అట్టా ఇట్టా భాషకి నలుగురికి నవ్వొచ్చింది. నలుగురు నవ్వుకున్నారు. తర్వాత నిద్రపోవటానికి ఒకరి నుంచి ఒకరు సెలవు తీసుకుని లేచారు. అప్పటికే ఆ రోజు చాలా కథలు కబుర్లు దులినందున రాత్రి 12 అయింది. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు టచ్ అయ్యాయి. ఆ మర్నాడు అబ్బులు వ్యాకరణ సినిమాకెళ్ళారు. అనుకోకుండా అదే సినిమాకి జయచిత్ర బిందురేఖ కూడా వెళ్ళారు. హాలు వద్ద ఒకరినొకరు చూసుకొని కలుసుకొని మాట్లాడుకొని ఒకే వరుసలో ఒకే క్లాస్కి ఓ 4 టికెట్లు పుచ్చుకొని సరదాగా సినిమా చూశారు. ఆ మర్నాడు బామ్మగారు ఊరు నుంచి దిగింది. బామ్మగారు వచ్చిన తర్వాత నలుగురు కూర్చొని పెద్దగా మాట్లాడుకోపోయినా మధ్య మధ్య నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. బామ్మగారు మంచి చెడ్డ కనుక్కుంటూనే ఉన్నారు. రోజులు బాగానే గడిచిపోతున్నాయి. బిందురేఖ ఇంటర్వ్యూ తాలూకు జాబ్ రాలేదు, కానీ ఓ కంపెనీలో టైపిస్ట్గా టెంపరీ జాబ్ దొరికింది. కంపెనీలో అబ్బులకు తెలిసిన ఓ పెద్దాయన ద్వారా ఆ జాబ్ బిందురేఖకు వచ్చింది. బిందురేఖ తల్లిదండ్రులు కుటుంబ నియంత్రణ పాటించినందున 6 మంది పిల్లల్ని కన్నారు. అందులో 4 ఆడ 2 మగ. సంసారం మధ్య రకంది. అలాంటిదే సంపాదన కూడా. బిందురేఖ వాళ్ళ అమ్మ నాన్నకి 3వ అమ్మాయి. 2 పెద్దవాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళికి అప్పయింది. 2 అమ్మాయిలకి 2 అమ్మాయిలు పుట్టారు. అప్పు తాలూకు వడ్డీ పెరిగి ఇది పిల్లల్ని పెట్టింది. ఎలాగూ ఓ అప్పు ఉందిగా, మరో అప్పు చేసి అబ్బాయి కోరిన కట్నం ఇచ్చి నీ పెళ్ళి చేస్తాను అన్నాడు బిందురేఖ తండ్రి. కానీ కట్నం తీసుకొని అబ్బాయినే పెళ్ళాడతాను, అందాక కన్యగానే ఉంటాను, నా కాళ్ల మీద నేను బతుకుతాను అని ఉద్యోగం వేటలో పడింది బిందురేఖ. మీ పుణ్యమా అని జాబ్ దొరికింది, మీ మేలు మర్చిపోలేను అంటూ తన కథ చెప్పింది బిందురేఖ అబ్బులకి. నన్ను మర్చిపోవద్దు అన్నాడు అబ్బులు. అబ్బులి మాట విన్న బిందురేఖ కోపంగా అబ్బులు భూతద్దాలకు చూడబోయింది. కానీ సిగ్గు ఆల్చిప్పల్ని ఆవరించక రెప్పల్ని వాల్చేసింది. అబ్బులు భూతద్దాల్లోంచి ఓసారి, భూతద్దాలు తీసి ఓసారి ఆల్చిప్పల్లోకి అనురాగంగా చూడబోయి కుదరక టైం రాని అనుకున్నాడు. అబ్బులు బిందురేఖ మొదట మొహమాటం పడి, తర్వాత సిగ్గుపడి, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ప్రేమలో పడిపోయారు. ఎలాగోలాగా అంతవరకు వచ్చారు కాబట్టి ఒకరినొకరు చూసి నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, చాటుగా ఓ రకంగా, అందరి ముందు ఓ రకంగా ఉండటం, మొత్తానికి కొంత దూరం పోయారు. ఓ రోజు అబ్బులు బిందురేఖతో అన్ని విషయాలు మాట్లాడటం కుదరక, ఎందుకంటే బిందురేఖ చుట్టాలాయన వేలు విడిచిన భజన భక్త బృందం వాళ్ళు కనుక. కాబట్టి బిందురేఖ ఓ బుల్లి కాగితం మీద ప్రేమ కవిత్వంతో 4 లైన్లు గీకాడు. ఏమని? నా అందాల రాకుమారి, రేపు సాయంత్రం ఊర్వశి థియేటర్ వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఊర్వశిలో మంచి పిక్చర్ ఆడుతుంది. నీవు నేను కలిసి ఆ పిక్చర్ చూడాలి. ప్రేమకి కొత్త అర్థాలు తీయాలి. అను. అన్నావా? వెరీ గుడ్, మా మంచి అమ్మాయివి. నీ కోసం ఎదురు చూస్తే నీ రాకుమారుడు. ఆ రాత్రి అబ్బులు ఆ లెటర్ తీసుకొని జయచిత్ర వాళ్ళ వరండాలోకి వెళ్ళాడు. అప్పుడు టైం 1 గంట అయింది. బామ్మగారు జయచిత్ర వాళ్ళ వద్దనే రాత్రిళ్ళు బిందురేఖ పడుకుంటుంది. అబ్బులకి ఆ పగలంతా బిందురేఖకి లెటర్ అందించటం పడలేదు. అందుకని అర్ధరాత్రి ఎన్నుకున్నాడు. మెల్లగా చల్లగా వరండా మెట్లెక్కి మంచం వద్దకెళ్ళి మెల్లగా తట్టి లేపాడు. స్ట్రీట్ లైట్ వెలుతురు వరండాలోకి పడుతుంది కాబట్టి రాత్రిళ్ళు బామ్మగారు వరండాలో లైట్ ఉంచదు. ఇంట్లో మాత్రం చిన్న లైట్ ఉంటుంది. ఆ రోజు స్ట్రీట్ లైట్ వెలగటం లేదు. ఓ పక్క వరండాలో చీకటి, మరో పక్క అబ్బులి మనసులో గాబరా. బిందురేఖ మంచం వద్దకి పిల్లిలాగా నడిచి బిందురేఖను తట్టి లేపాడు. సరిగ్గా అప్పుడే బామ్మగారు కదిలింది. అలా కదలటం ఏమిటి, ఇలా ఒకటికి వెళ్ళటానికి లేవబోవటం ఏంటి, ఒకేసారి చేసింది. బామ్మగారు లేవబోతున్నదని గ్రహించిన అబ్బులు బోరుడు కంగారు పడిపోయి బిందురేఖ చేతిలో తాను రాసిన లెటర్ ఉంచి గుప్పెట్టు మూసి వరండాలో కిందకి ఒక్క జంపు చేసి 4 అంగల్లో తన గదిలోకి వచ్చి పడ్డాడు. జయచిత్ర ఎవరో తట్టి లేపినట్లయి ఉలిక్కిపడి నిద్రలేచింది. సరదాగా సాగుతున్న ఈ కథ ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను.
విన్నవాళ్ళు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక మళ్ళీ రేపు కలుద్దాం.